నమస్కారం. వెల్కమ్ టు ఆస్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ ఆచార్య. ఐఎమ్ ఏ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. ఈరోజు మనం డిస్కస్ చేసే అంశం నాయకత్వపు లక్షణాలు, లీడర్షిప్ స్కిల్స్. లీడర్ అంటే ఎవరు? ముందుండి చాలామందిని సరైన దారిలో నడిపించేవాడే లీడర్. లీడర్ ఈజ్ ఎ వన్ హూ లీడ్స్ యూ ఫ్రమ్ ద ఫ్రంట్. ద వన్ హూ లీడ్స్ అని వెబ్స్టర్ డిక్షనరీ చెప్తుంది. చాలామంది లీడర్షిప్ అనగానే పొలిటికల్ లీడర్షిప్పే అనుకుంటుంటారు. దే ఆర్ సో మెనీ లీడర్షిప్ స్టైల్స్. ఒకటి పవర్ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్, ఇంటలెక్చువల్ లీడర్షిప్, చరిస్మాటిక్ లీడర్షిప్, స్పిరిచువల్ లీడర్షిప్, సిచ్యువేషనల్ లీడర్షిప్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో లీడర్షిప్ స్టైల్స్ ఉన్నాయి. బేసికలీ ఒక లీడర్కి ఒక మేనేజర్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, a leader is a one who has right attitude towards life. మనోవైఖరి చాలా అనుకూలంగా చక్కటి మనోవైఖరి కలిగి ఉండేవాడే లీడర్. హీ టేక్స్ రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉంటుంది. అంటే ఎంత కష్టమైనా కూడా అనుకున్నది సాధించాలి, తెగింపు చేసే ఒక మనస్తత్వం ఉంటుంది. ఇఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు, సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక లీడర్ గొప్ప క్వాలిటీ. ఎనలేని ఆత్మవిశ్వాసం, సముద్రం అంత కష్టం వచ్చినా కూడా ఆత్మవిశ్వాసంతో దాన్ని ఛేదించి విజయాన్ని సాధించే గొప్ప, తమ మీద తమకున్న నమ్మకం. ఎక్సెప్షనల్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి భావ వ్యక్తీకరణ కలిగి ఉండడం, తన మనసులో ఉన్న విషయాల్ని ఇతరులకు ఎవరికైనా అర్థమయ్యే రకంగా ఎక్స్ప్రెస్ చేయడం, కమ్యూనికేట్ చేయడం. అలాగే టీమ్ స్పిరిట్, యూ అండ్ మీ ఆర్ వన్, టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్. టీమ్ అంటే ఏంటంటే టుగెదర్ ఎవ్రీ వన్ కెన్ అచీవ్ మోర్. మనంతా కూడా ఒక కూటమిలాగా ఏర్పడి ఏదైనా సాధించవచ్చు, ఒంటరిగానే ఏమీ సాధించలేమని. సో టక్మెన్ మోడల్ ఆఫ్ టీమ్ బిల్డింగ్లో, అంటే లీడర్షిప్కి టీమ్ బిల్డింగ్కి చాలా దగ్గర పోలిక ఉంటుంది. సో ఫస్ట్ ఫార్మింగ్ దశ. ఈ ఫార్మింగ్ దశలో లీడర్ అనేవాడు తమ వంటి మంచి ఉద్దేశాలు, ఉన్నతమైన లక్ష్యాలు, బలమైన కోరిక, ఒక మిషన్ ఉన్నటువంటి ఆలోచన, దీన్ని ఒక కూటమి ఏర్పాటు చేయడానికి ముందంజ వేస్తాడు, ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఇనిషియేటివ్ తీసుకోవడం కూడా లీడర్ యొక్క గొప్ప లక్షణం. ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇనిషియేటివ్తోనే తన వంటి ఆలోచన సరళి, నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆహ్వానిస్తాడు. తర్వాత నార్మింగ్, జనాలు వస్తూ ఉంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా ఏమీ ఏర్పడదు. అంటే ఎవరు పని చేస్తారు, ఎవరు వెంట ఉంటారు, ఎవరు ముందంజ వేస్తారు, ఎవరు మార్గదర్శకత్వాన్ని నిర్వహిస్తారు ఎవరికి తెలియదు. కానీ కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అంటే ఒక గ్రూప్లో మనం ఉండాలి అంటే ఇలా ఉండాలి, ఇలా వ్యవహరించాలి, ఇలా చేయాలి, అలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చర్చించుకుంటూ ఉంటారు. ఆ గ్రూప్స్కి కొన్ని నామ్స్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ తయారు చేసుకుంటారు. ఆ తర్వాత ఫార్మింగ్. ఇందులో అయితే మనము రూల్స్, రెగ్యులేషన్స్ ఆ గ్రూప్లో పెట్టుకుంటారో, అలాంటి నాయకత్వపు లక్షణాలు ఉన్నాయో ఆ వ్యక్తి మాత్రమే అలాంటి కామన్ గోల్స్, ఐడియాలజీస్, ఆ టీమ్ స్పిరిట్, అలాగే ఆ ఇనిషియేటివ్ తీసుకునే ఆ రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తులు, ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడతారు. దీని ఫార్మింగ్ స్టేజ్, ద థర్డ్ స్టేజ్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. ఆ తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవరైతే నేను రోల్ అంబిగిటీ, అంటే నేను లీడర్గా నేను ఈ గ్రూప్ని లీడ్ చేయలేను, లేదా ఎందుకంటే టీంలో అందరూ లీడర్లే, దేర్ ఇస్ నో ఫాలోవర్స్. ఒక లీడర్ ఇంకో లీడర్ని తయారు చేస్తాడు. సో అందరు లీడర్స్ ఇండివిజువల్గా, అలాగే వాడిసే కలెక్టివ్గా, రెండు రకాలుగా, అంటే ఇండివిజువల్ గోల్స్, కలెక్టివ్ గోల్స్. ఓకే, దీన్ని ఏర్పాటు చేసుకుని పని చేయని పక్షంలో కొంతమంది ఆ రూల్స్కి తట్టుకోలేక, లేదా ప్రెషర్కి తట్టుకోలేక తమలో ఉన్నటువంటి మేనేజర్ని మేల్కొల్పుకొని ఆ టీంలోంచి బయటికి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది టీం లక్ష్యాన్ని సాధించి
ఆ గోల్ని రీచ్ అయిన తర్వాత కొత్త గోల్స్ ఏర్పాటు చేసుకుంటారు. సో a leader has a mission, not only goal, he has a mission. సో ఆ మిషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి లీడర్స్ని, ఇలాంటి టీమ్స్ మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయడానికి, ఆ టీంని లక్ష్యాలని సాధించి ఇంకో టీంని ఏర్పాటు చేయడానికి బయటికి వెళ్తారు. ఇలా అంచెలంచెలుగా టీమ్స్ ఏర్పడుతూనే ఉంటాయి. ఈ ఫార్మింగ్ దశ తర్వాత నెక్స్ట్ రీఫార్మింగ్ దశ. అంటే ఎవరైతే ఖచ్చితంగా టీమ్ స్పిరిట్ కలిగి ఉండి, నాయకత్వ లక్షణాలని కలిగి ఉండి, అలాగే ఆ టీంకి కావాల్సినటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని దాన్ని సాధిస్తూ కొనసాగుతూ వెళ్తూ ఉంటారు, వారు మాత్రమే ఆ టీంలో ఉంటారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త సభ్యులు వస్తుంటారు. దీన్నే రీఫార్మింగ్ దశ అని అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక పటిష్టంగా ఒక టీం ఏర్పడుతుందో, ఈ లీడర్లందరూ కూడా గర్జించే సింహాల్లాగా పనిచేస్తారో, అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. దాన్ని పర్ఫార్మింగ్ స్టేజ్ అంటారు. ఓకే, ఈ 5 దశలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. సో టీమ్ బిల్డింగ్కి లీడర్షిప్కి చాలా అభినవ సంబంధం ఉంది. అలాగే దట్స్ ఏ గ్రేటర్ రిలేషన్షిప్. మెయిన్గా లీడర్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పవర్ లీడర్స్, ఎప్పుడైతే పవర్ ఉంటుందో వారు మాత్రమే లీడర్స్గా కొనసాగుతారు. పవర్ తొలగిన తర్వాత వారిలో ఆ లీడర్షిప్ స్టైల్ ఎగ్జిబిట్ చేయడానికి ఏమీ ఉండదు. అలాగే చెరిస్మాటిక్ లీడర్స్, ఇందులో మూవీ స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ దేర్ క్రేజ్ అండ్ చెరిస్మా దే స్టాండ్ యాజ్ లీడర్స్, బట్ దిస్ ఈజ్ నాట్ ద ట్రూ లీడర్షిప్. సో నెక్స్ట్ కమ్స్ ద పవర్ లీడర్షిప్, అలాగే చెరిస్మాటిక్ లీడర్షిప్, తర్వాత ఇంటలెక్చువల్ లీడర్షిప్. సో ఇంటలెక్చువల్ లీడర్షిప్లో మనకు స్వామి వివేకానంద కావచ్చు, అలాగే యు టేక్ అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలా చాలామంది, గాంధీజీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా థాట్ లీడర్స్, ఇంటలెక్చువల్ లీడర్స్. నెక్స్ట్ కమ్ స్పిరిచువల్ లీడర్షిప్. అక్కడ మళ్ళీ ఇంటలెక్చువల్గా, స్పిరిచువల్గా అంటే స్వామి వివేకానంద గారి పేరు చెప్పొచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పొచ్చు, అలాగే ఒక స్పిరిచువల్ మూమెంట్ని క్రియేట్ చేసినటువంటి మదర్ తెరిసా గారు కావచ్చు. ఇలా చాలామంది మహానుభావులు స్పిరిచువల్ లీడర్షిప్. రీసెంట్గా మనం తీసుకుంటే రామ్ దేవ్ బాబా గారు, ఇలా స్పిరిచువల్ లీడర్షిప్. సో బికాస్ ఆఫ్ దేర్ స్పిరిచువల్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ దట్ టువర్డ్స్ హ్యూమానిటీ, టువర్డ్స్ హెల్పింగ్ హ్యూమన్ కైండ్, ఆ లీడర్షిప్ని కొనసాగిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్షిప్ స్టైల్. తర్వాత బిజినెస్ లీడర్షిప్, టాటా, అంబానీస్ అండ్ అలాగే యు టేక్ బిర్లాస్ ఆర్ ఎనీ టాప్ టైకూన్స్, బిజినెస్ టైకూన్స్, వాళ్ళు ఎగ్జిబిట్ చేసే లీడర్షిప్ స్టైల్ని మనము బిజినెస్ లీడర్షిప్ అంటాం. అలాగే నెక్స్ట్ కమ్స్ ద వెరీ ఇంపార్టెంట్ లీడర్షిప్ స్టైల్, దట్ ఈస్ సిచ్యువేషనల్ లీడర్షిప్. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా అవసరం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి లీడర్ ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి మనిషిలోనూ ఒక ఫాలోవర్ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు, ఒక లీడర్ ఉంటాడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే మనలో ఉన్నటువంటి లీడర్ బయటికి వస్తాడు. సపోజ్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ఒక యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు మనలో మనకెందుకులే అనుకునే సమయంలో లేదు మానవత్వ దృక్పథంతో మనం హెల్ప్ చేయాలని చెప్పి ఇమీడియట్గా మనలో కొంతమంది ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, మన రీసెంట్గా కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది వారిలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాన్ని ప్రదర్శించారు. వాళ్ళకు తెలియకుండానే లీడర్షిప్ స్టైల్స్ని ఎగ్జిబిట్ చేశారు, చాలామందికి హెల్ప్ చేశారు. అలా మన ప్రతి మనిషిలో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీని మనం మెయిన్ లీడ్లోకి తీసుకుని రావాలి, మెయిన్ రోల్లోకి తీసుకొచ్చి మనం ప్రతి క్షేత్రంలోనూ మనం విజయాన్ని సాధించడానికి ఈ నాయకత్వపు లక్షణాలని బలోపేతం చేసుకోవాలి. దానికి ఇచ్చే శిక్షణనే మనం లీడర్షిప్ స్కిల్స్ అంటారు. మెయిన్లీ డెసిషన్ మేకింగ్, focusing, positive mental attitude, confidence building, exceptional communication skills, public speaking skills, presentation skills, risk taking skills, alage attitude transformation, vision, negotiation skills, ఇలాంటివన్నీ కూడా లీడర్కి చాలా అవసరమైనటువంటి స్కిల్స్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు నో అబౌట్ లీడర్షిప్. సో మీలో ఉన్నటువంటి లీడర్ని మీరు ఈ స్కిల్స్ ద్వారా బలోపేతం చేసుకొని జీవితంలో విజయం సాధిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ శ్రీకాంతాచార్య.
ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.